ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని తిరిగి తిని తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. Revelations chapter 1 verse 12. Then I turned to see the voice that spoke with me, and having turned, I saw 7 golden lampstands. Glory to God. చూడండి, ఇక్కడ ప్రకటన గ్రంథం మనందరికీ తెలుసు. ప్రకటన గ్రంథం ఎవరు చదువుతారో, ఎవరు దాన్ని వింటారో, దాని గురించి ఎవరు మాట్లాడతారో, దాని ప్రకారం ఎవరు చేస్తారో వారందరూ కూడా ఆశీర్వదించబడిన వారు అని మనం ప్రకటన గ్రంథంలో చూస్తున్నాము. ప్రకటన గ్రంథం అంతా కూడా యేసయ్య గురించి, యేసయ్య చేసిన కార్యాలు, ఆ యేసయ్య ఎవరు, మరణాన్ని ఏ విధంగా జయించారు, సృష్టికర్త అయిన దేవుడు ఈ రాబో దినాల్లో ఏం చేయబోతున్నారు, తన సంఘాలు ఏ విధంగా మనం ఉండాలి, ఏ విధంగా మనం దేవుని మాట ప్రకారం నడుచుకున్నప్పుడు దేవుడు ఎలాగ మనల్ని సెపరేట్ చేస్తారు, తీర్పులు ఏ విధంగా రాబోతా ఉన్నాయి, అవన్నీ కూడా మనం జాగ్రత్త పడటానికి, బహు జాగ్రత్తగా దేవునిలో మనం జీవించి ఉండటానికి, ఈ యొక్క ప్రపంచంలో ఉన్న సాతాన్ని మనం ఓడించడానికి, దేవుని యొక్క శక్తిని మనం పొందటానికి, దేవునిలో ఇంకా విశ్వాసంగా ఉండటానికి మనకి, అలాగే దాని తర్వాత ఈ కార్యాలన్నీ అయిన తర్వాత ఇక దేవుని బిడ్డలు, విశ్వాసులు, మంచి చేసిన వారు, దేవునిలో జీవించి ఉన్నవారు, నిత్య జీవానికి పాలు పొందిన వారందరూ కూడా ఎలాంటి జీవితాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని కూడా ఎంతో చక్కగా మనకి వ్రాసి యోహాను గారికి చేత పట్మాసు ద్వీపంలో ఆయనకి దేవుడు దర్శనమిచ్చి, యేసయ్య ఆ యొక్క మరణాన్ని జయించిన యేసయ్య ఆయనకి దర్శనమిచ్చి ఎంతో చక్కగా 22 అధ్యాయాలు వారి చేత వ్రాయించినట్టు, రాబో విషయాలు మనకు తెలిసినట్టు మనం చూస్తా ఉన్నాం. ఏవైతే దానియేలు గ్రంథంలో హైడ్ అయి ఉన్నాయో, దాచబడి ఉన్నాయో వాటిలన్నిటిని కూడా అలాగే ఇంకా దేవుడు తన యొక్క అపారమైన జ్ఞానంతో మనకి తెలియజేయటానికి, మనం ఏ విధంగా జీవించాలని, మనం భయపడకుండా దేవునిలో ఎలాగ ఉండాలని ఎంతో చక్కగా మనకి తెలియజేశారు. ఎవరైనా ఈ గ్రంథాన్ని చదివినప్పుడు తప్పకుండా దేవుని ఆశీర్వాదాలు పొందుతారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి రివీల్ చేస్తా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మనుష్య కుమారుడంట ఆ 7 స్తంభాల మధ్య నడుస్తున్నారంట. ఈజ్ వాకింగ్ ఇన్ దట్ క్యాండిల్ స్టిక్. మనుష్య కుమారుడు 7 స్తంభాలంటే 7 మందిరాలు, 7 చర్చెస్, దేవుని సంఘాల మధ్య నడుస్తున్నారు. సో సంఘంలో ఉన్న వాళ్ళందరం కూడా ఈ రోజున బహు జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే యేసయ్య సన్నిధానం మన సంఘంలో ఉంటుంది, పరిశుద్ధత మన సంఘంలో ఉండాలి, ప్యూరిటీ మన సంఘంలో ఉండాలి. దేవుడు వచ్చి ఒక సాక్షిగా, ఒక విట్నెస్గా దేవుడు మనం చూస్తూ ఉంటారు. ఆ చూసిన దేవుడు మనకి కావాల్సిన రివార్డ్ దేవుడు ఇస్తారు. ఇట్స్ నాట్ దట్ గాడ్ ఓన్లీ హీ కమ్స్ అండ్ హీ వాచెస్ ఓన్లీ, హీ నోస్ ఎవ్రీథింగ్, హీ సీస్ ఎవ్రీథింగ్ అండ్ హీ కెన్ డూ ఎవ్రీథింగ్. బట్ హీ సేయింగ్ దట్ in the churches I walk. He's walking in the between the 7 candlesticks. అలాగే ఈ రోజున మన సంఘాల్లో కూడా ఆయన సన్నిధానంతో ఆయన ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు నడుస్తున్నారు, ఆయన వెలుగును మన మీద ప్రకాశింపజేశారు. చీకటి కార్యాలు చేసినప్పుడు ఆ వెలుగులో ఆ చీకటి కార్యాలను చూపిస్తారు. రహస్య పాపాల నుంచి మనం బయటపడాలి, దేవుని మార్గంలో మనం నడుచుకోవాలి. బిఫోర్ ఎవ్రీ హౌస్ చూడండి, మనం దీపాలంటే ఏంటి, ఇంతకుముందు మట్టి దీపాల్లో నూనె పోసుకొని వాటిలో ఒత్తులేసి మనం వెలిగించుకునేవాడు. ఆ ఒత్తులోంచి ఆ యొక్క నూనెని అది పీల్చుకొని మనకెంతో వెలుగునిస్తూ ఉండేది. ఇంతకుముందు అంతా ఎలక్ట్రిసిటీ లేదు, లేకపోతే ఇంకే ఈ రోజులో మనకున్న లైట్లు ఏమి కూడా ఆ రోజుల్లో లేవు కదా. ఈవెన్ మా టైంలో కూడా మేము హరికెన్ ల్యాంపుల దగ్గర, ఆ కిరోసిన్ ల్యాంప్ దగ్గర మేము చదువుకున్నాము. అప్పటికి ఇంకా ఎలక్ట్రిసిటీ అందరు పెట్టించుకోగలిగిన శక్తి అందరికి కూడా రాలేదు. సో స్ట్రీట్ లైట్స్ కింద కూడా చదువుకున్నాము ఒకనొక రోజులో మేము స్టూడెంట్స్ అంతా కూర్చొని. అలాగే ఆ కిరోసిన్ ల్యాంప్స్ కింద చదివాం. అప్పుడు మాకు తెలుసు, ముందుగా ఆ గ్లాసుని శుభ్రం చేసుకొని, కిరసనాలు అందులో సరిపోయినంత ఉందో లేదో చూసుకొని, ఆ ఒత్తి ఒకవేళ సరిగ్గా వెలగబోతుంటే దాని ఒత్తిని పైన కొంచెం కట్ చేసి అది కిరసనాలు పీల్చుకునేటట్టు చేసి, ఆ చీకటి పడే ముందు ఎన్ని మేము చేస్తూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు. సో చూడండి, ఈ రోజున ఆ ఒత్తి అనేది, అలాగే దీపం అనేది, ఆయిల్ అనేది, ఆ వెలుగు అనేది దేవుడు మనకి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ప్రతి ఒక్క చీకటి కార్యాన్ని ఆయన పారద్రోలి ఆ వెలుగును మన మీద ప్రకాశింపజేశారు. చర్చెస్లో కూడా, సంఘాల్లో కూడా ఎప్పుడు కూడా దీపాలు వెలుగుతూ ఉండే. ఎందుకు? ఇట్స్ ఎ ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. లైట్ ఈజ్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. చీకటి ఈజ్ ద
వర్క్స్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్, సాతాను కార్యాలన్నీ చూడు, దొంగలు వచ్చినప్పుడు చీకట్లో వస్తారు, లైట్లన్నీ ఆరిపేసినప్పుడు వస్తారు. ఎందుకు అలాగ వస్తారు వాళ్ళు? బికాజ్ దే కెనాట్ ఫేస్ ద లైట్. ఈ దొంగ పనులు, చెడ్డ కార్యాలు ఏది చేసినా కానీ, ఏ చెడ్డ పనులు మనకి సొసైటీలో తెలియకుండా చేయాలంటే రాత్రులు మనం చేస్తూ ఉంటాం. కానీ పగలు అనేది, వెలుగు అనేది, యొక్క దీపం అనేది, కాంతి అనేది, ఆ లైట్ హౌస్ అనేది, అది యేసయ్య అన్నారు, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. నేను ఇది ప్రపంచానికి వెలుగుగా ఉన్నాను. నాలో ఉన్న వాళ్ళు ఏమవుద్ది? ఆ చీకటినంతా తీసివేసి నీకు వెలుగును ప్రకాశిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. అండ్ ఆల్సో చూడండి, మేబీ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ మే బి ఫ్రెజైల్, వీ మే బి ఇంపర్ఫెక్ట్, మేబీ ఒత్తులు సరిగ్గా వెలగపోవచ్చు, బట్ దేవుడు వాటిని ట్రిమ్ చేసి శుభ్రపరిచి మనం చక్కగా ఈ ప్రపంచంలో వెలుగుగా ఉండటానికి దేవుడు మనకి ఆ యొక్క హోలీ స్పిరిట్ అనే ఒక ఆయిల్ని డిపాజిట్ చేసి మన హృదయాల్లో దేవుడు మనల్ని నడిపిస్తున్నారు. సో అండ్ ఆల్సో చూడండి, చర్చ్ సోక్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఈ నూనె ఏ విధంగా, ఒత్తి ఏ విధంగా ఆ నూనెని తీసుకొని మనకు వెలిగిస్తుందో, అలాగే మనం పరిశుద్ధాత్మ దేవునిలో, అలాగే దేవుని వాక్యంలో మెడిటేట్ చేస్తూ, ధ్యానిస్తూ, దేవుడి వాక్యాన్ని మనము మన హృదయంలో ఉంచుకున్నప్పుడు అది సోక్ అయిపోయి మన శరీరంలో, మన హృదయంలో, మన తలంపుల్లో, మన మాటల్లో వాక్యం ఉండిపోయి మన శరీరం ఉన్న చీకటి క్రియల్ని, చీకటి పనుల్ని, రహస్య పాపాలని, వాటిలన్నింటినీ పారద్రోలి దేవుని భయాన్ని ఇచ్చి, దేవుని క్రమశిక్షణలో మనం నడవటానికి వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తారు. సో దెన్ వి బికమ్ ద లైట్ హౌస్. చూడండి, ఎంతో దూరం నుంచి సముద్ర తీరంలో నౌకలన్నీ కూడా ఎక్కడో మిణుకు అని చూపిస్తున్న లైట్ హౌస్, ఆ వెలుగును చూసి ఆ వైపుకి ఆ షిప్పులు ఏ విధంగా వస్తూ ఉంటాయో, దేవుని వాక్యం కూడా మనకి ఈ చీకటి ప్రపంచంలో వెలుగును చూపిస్తూ, దేవుని వైపు ఆకర్షిస్తూ, దేవుని వైపు మనం నడవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటారు. సో అందుకే 2 కొరింథీయులు 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తుంటే, గాడ్ ఆఫ్ దిస్ ఏజ్ బ్లైండ్స్ అవర్ సైట్స్, బ్లైండ్స్ అవర్ మైండ్స్. ఈ ప్రపంచంలో ఉన్న యొక్క వెలుగుతూత ఏం చేస్తుంది? మన మనసుని, మన హృదయాల్ని చీకటి చేస్తుంది. ఆ చీకటి నుంచి మనం బయటపడాలంటే దేవుని వాక్యం మనకు కావాలి. సో వీ కెన్ స్టాప్ ఆల్ ద డార్క్ వర్క్స్ బై గివింగ్ ద లైట్. దేవుని వెలుగులో మనం ప్రతి ఒక్క చీకటి కార్యాన్ని మనం ఆపగలం. అందుకే యేసయ్య అన్నారు ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అన్నారు. నేను వెలుగుగా ఉన్నాను, నా బిడ్డలుగా మీరు ఈ ప్రపంచానికి వెలుగునిచ్చేవారుగా ఉన్నారు అన్నారు. అలాగే మీరు ఉప్పుగా ఉన్నారు అన్నారు. దిస్ ఆల్ ఆర్ ద క్యారెక్టర్స్ ఆఫ్ క్రైస్ట్ గాడ్ హ్యాస్ గివెన్ us as a gifts and we need to use those ones and we need to show light to in this dark world. సో అంటే అలాగే చూడండి, మనకి కీర్తనలు 119, 105లో మనం చూస్తుంటే, యువర్ వర్డ్ ఈజ్ ల్యాంప్ టు మై ఫీట్. మీ వాక్యము నా పాదాలకు దీపంగా ఉంది, అది నాకు దారి చూపించే వెలుగుగా ఉందని కీర్తనాకారుడు రాసినట్టు మనం చూస్తున్నాము. అండ్ లైట్ అన్ టు మై పాత్. దేవునికి స్తోత్రాలు. సో వాక్యాన్ని వింటున్న మనము కేవలం జస్ట్ రోజు ఏదో అమ్మగారు పంపిస్తున్నారు, ఏదో ఒక 5 నిమిషాలు పొద్దున్నే చూసుకొని వెళ్ళిపోతే సరిపోద్ది అనుకోదు. అమ్మగారు చెప్పే మాటల్ని, ఇవి దేవుని మాటలు, జీవం కలిగిన మాటలు, మనల్ని బ్రతికించే మాటలు, మనల్ని నిత్య జీవంలోకి నడిపించే మాటలు, దేవుని శక్తినిచ్చే మాటలు, దేవుని జ్ఞానాన్ని ఇచ్చే మాటలు, మనల్ని ప్రతి క్షణము నడిపించే మాటల్ని మన హృదయంలో ఉంచుకుందాము, వాటి ప్రకారం నడుచుకుందాము. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో మనం జ్ఞాపకం చేసుకుందాము, దేవుని భయభక్తులు మనం నడుద్దాము. అప్పుడే దేవుని యొక్క శక్తిని మనం పొందుతాము, దేవుని రాజ్య వారసులుగా మనం దేవుని విశ్వాసంలో ఉంటాము. సో ఈ యొక్క కృప, ఈ యొక్క ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వాలని, ఇంకా ఎంతోమందికి, ఇంకా దేవుని తెలియని వారికి, ఇంకా చీకట్లో ఉన్న వారికి, ఇంకా సాతాన్ చేతిలో బందీలుగా ఉన్న వారికి, ఇంకా ప్రపంచ వీటి వైపు ఆకర్షితులై దేవుని విడిచిపెట్టిన వారికి మనం యొక్క వెలుగును చూపిద్దాము, దేవుని ప్రేమను చూపిద్దాము, దేవుని వాక్యాన్ని చూపిద్దాము, దేవుని సువార్తను ప్రకటిద్దాము. సువార్త చెప్పే పాదాలు ఎలాగుంటాయి? సుందరంగా ఉంటాయి అంట. అవి సమాధానాన్ని ఇచ్చే పాదాలు. అలాంటి పాదాలను మనం కలిగి, అలాంటి సేవ మనం చేస్తూ ఈ ప్రపంచంలో యేసయ్యను మనం ప్రకటిద్దాము. గాడ్ బ్లెస్ యూ. లెట్ us say small prayer. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, మీకు వందనాలు నాయనా. థ్యాంక్ యూ జీసస్. మేము చీకట్లో ఉన్నప్పుడు నాయనా, మీరు సిలువలో మరణించిన ఆయన ప్రభా, ఇదిగో నాయన మీ పునరుద్ధాన శక్తితో తండ్రి మా మీద వెలుగును ప్రకాశింపజేసిన ఆయన, మీ సువార్తను మేము అంగీకరించిన ఆయన, మిమ్మల్ని మేము ప్రభుగా స్వీకరించడానికి మీరు మాకు సహాయం చేసి, కృప చూపించి, మీ కరుణను మా మీద కృమ్మరించి, ఈ రోజున మీ బిడ్డలుగా, మీ రాజ్య వారసులుగా మీ పాదాల దగ్గరకు వచ్చి నాయన మీరిచ్చిన మీ వెలుగును మేము ఇంకా ప్రకాశింపజేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు అనే వెలుగును మాలో ఉంచి నడిపిస్తున్నందుకు
యేసయ్య మీకు వందనాలు నాయనా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డను నాయనా ప్రభా మీ వెలుగుతో నింపండి నాయనా. ఈ ప్రపంచంలో మేము ఒక లైట్ హౌసెస్గా మేము ఉండటానికి నాయనా ప్రభా మీరు సహాయం చేయండి నాయనా. ఇంకా కుటుంబాల్లో ఎలాంటి సమస్యలతో తండ్రి, అనారోగ్యాలతో, అస్వస్థతలతో తండ్రి, ఆర్థిక సమస్యలతో తండ్రి, అలాగే భేదాభిప్రాయాలతో తండ్రి, గొడవలతో తండ్రి, సమాధానం లేకుండా ఉన్నారో అయ్యా ప్రభా మీ వెలుగును వారి మీద ప్రకాశింపజేసినైనా, ప్రతి చీకటి కార్యాలని తీసివేసినైనా ప్రభా, బిడ్డలకి శక్తినిచ్చినైనా ప్రభా, మీ సహాయాన్ని ఇచ్చినైనా, మీ కృపలో మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని నడిపించమని యేసయ్య మీ పాదాల దగ్గర వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ నాయన, ప్రైజ్ గాడ్ మినిస్ట్రీలో పరిచర్య చేసిన ప్రతి ఒక్క బిడ్డను నాయన ప్రభా మా చుట్టూ మీ కంచి నుంచి నాయన మీ యొక్క తండ్రి ప్రభా ఇదిగో మీ కాపుదల, మీ భద్రతలో తండ్రి మమ్మల్ని నాయన కాచి కాపాడి దీవించి నాయన ప్రభా, పరిస్థితులు ఈ ప్రపంచంలో ఎలాగున్నప్పటికీ నాయన మిమ్మల్ని కలిగిన మేము నాయన ప్రభా ఎంతో ఆశీర్వదించబడిన బిడ్డలుగా తండ్రి మీరు మమ్మల్ని దీవించి, అలాగే వాక్యం విన్న ప్రతి బిడ్డను పేరు పేరుని మీరు ఆశీర్వదించిన ఆయన మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.